పాకిస్తాన్ మన దేశంతో యుద్ధం చేసి గెలవగలుగుతాం. ఒకవేళ వరల్డ్ వార్ 3 వస్తే ఏం జరిగిద్ది? మన భారతదేశం వైపు ఏ ఏ కంట్రీస్ సపోర్ట్‌గా ఉంటాయి? సో, హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనమైతే మనకి అందరికి తెలుసు, ఇప్పుడు బాగా ట్రెండింగ్ టాపిక్ అయితే పాకిస్తాన్, భారతదేశం యుద్ధం అయితే ఎక్కువ ట్రెండింగ్‌గా ఉంది. మీకు తెలుసు ఆల్రెడీ మనం న్యూస్‌లో కూడా చాలా సార్లు చూస్తున్నాం అనమాట. అండ్ పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి గురించి కూడా మీకు చాలా బాగా తెలుసనమాట. సో, దాంట్లో మనకి 26 మెంబర్స్ అయితే చనిపోయారనమాట. సో, దీనికైతే మన పీఎం సార్ అయితే చాలా కోపంగా అయితే ఉన్నారనమాట. అండ్ మీరు కూడా చాలా సార్లు న్యూస్‌లో చూసే ఉంటారు ఇప్పటికి. అండ్ నాకైతే ఏమనిపిస్తుందంటే, ఈసారి మన పీఎం సార్ ఏదో పెద్దగా ప్లాన్ చేస్తున్నారనమాట. అండ్ ఒకవేళ ఈసారి యుద్ధం గాని వస్తే అసలు ఏం జరిగిద్దనేది చాలా కొద్దిగా అంటే చాలా మందికి అసలు ఏం జరిగిద్ది చాలా టెన్షన్‌గా ఉంటదనమాట. అండ్ మీరు కూడా గమనిస్తే చాలా దేశాలైతే ఈ యుద్ధాన్నయితే అంటే పాకిస్తాన్, భారతదేశం మధ్య జరుగుతున్న ఈ ఫైట్‌నయితే చాలా మందయితే అవాయిడ్ చేస్తున్నారనమాట. లైక్ ఎలా అంటే కొన్ని కంట్రీస్ అయితే వాళ్ళకైతే సపోర్ట్ అయితే ఇవ్వట్లేదు పాకిస్తాన్ వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఉగ్రవాద దాడైతే మన ఇండియా మీద చేశారనమాట. సో, దానివల్లైతే చాలా మంది అమాయక ప్రజలు చనిపోయారు. సో, దానివల్ల అయితే అందరూ వాళ్ళ మీద కోపంగా ఉన్నారనమాట. సో, దీనివల్ల అయితే పాకిస్తాన్‌కైతే ఎవరు సపోర్ట్ కూడా చేయట్లేదనమాట. ఇన్‌కేస్ ఇప్పుడు మనకి యూకే గాని, అమెరికా గాని, రష్యా గాని, జపాన్ గాని చాలా వరకైతే మనకైతే సపోర్ట్ ఇస్తున్నాయి. ఇజ్రాయెల్ కూడా మనకి సపోర్ట్ అయితే ఇస్తుందనమాట. ఈ ఉగ్రవాద దాడికైతే పీఎం సార్ అయితే చాలా సీరియస్‌గా అయితే తీసుకున్నాడనమాట. ఇన్‌కేస్ మనము చాలా సార్లు చూస్తే పీఎం సార్ ఎప్పుడు ఇంత సీరియస్‌గా అయితే డెసిషన్స్ అయితే తీసుకోదనమాట. లైక్ ఎలా అంటే ఈ పాకిస్తాన్ మీద. ఎందుకంటే మన ఇండియా దృష్టిలో పాకిస్తాన్ ఒక వేస్ట్ కంట్రీ అనమాట. సో, దానివల్ల అయితే మనం ఎక్కువ వాళ్ళని సీరియస్‌గా తీసుకోమనమాట. ఇప్పుడు మనకి పీఎం సారు ఇచ్చిన వార్నింగ్ అయితే చాలా, చాలా కోపంగా అయితే ఇచ్చారనమాట. లైక్ ఎలా అంటే 26 మెంబర్స్ చనిపోయారనమాట. మన ఇండియన్స్ వాళ్ళు 26 మెంబర్స్ పహల్గామ్‌లో అయితే చనిపోయారనమాట. సో, దానివల్ల అయితే చాలా మంది మన దేశమే చాలా కోపంగా ఉంది. ఇన్‌కేస్ నాకు కూడా చాలా కోపంగా ఉంది బ్రో. ఎందుకంటే అసలకి వీళ్ళకి పని పాట లేదు ఏం తెలీదని వచ్చి వాళ్ళేదో సరదాగా టూర్‌కెళ్ళిన వాళ్ళని చంపడం ఏంది బ్రో అసలకి. అది కూడా మీరు హిందువులా, ముస్లింలా అడిగి మరి చంపుతారనమాట. ఇది వీళ్ళకి పిచ్చో లేకుంటే ఏమో అర్థం కాలేదు. అంటే వీళ్ళు ఏమనుకుని వచ్చారో, వీళ్ళు ఏం చేద్దాం అనుకుని వచ్చారో నాకైతే అర్థం కాలేదనమాట. ఇక్కడైతే మెయిన్‌గా అయితే ఇండియాకైతే మామూలుగా కోపం రాదు. మెయిన్‌గా ఇండియన్ పీపుల్స్ ప్రతి ఒక్కరు కోపంగా ఉన్నారు. లైక్ పాకిస్తాన్ మీద ప్రతి ఒక్కరు కోపంగా ఉన్నారు. వీళ్ళని వదిలితే ఏందంటే పాకిస్తాన్‌ని మ్యాప్‌లో లేకుండా చేసే విధంగా ఉన్నారనమాట. సో, కాబట్టి పాకిస్తాన్ అయితే ఈ విషయంలో అయితే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి సిట్యుయేషన్‌లో అది గాని రాంగ్ స్టెప్ గాని తీసుకుందా ఇంకా మటాసనమాట. ఏదో ఒక విధంగా అయితే దాన్ని లేపేస్తారు. అఫీషియల్‌గా అయితే చాలా కంట్రీస్ అయితే మనకి ఇండియాకి సపోర్ట్‌గా ఉంటాయని చెప్పారనమాట. లైక్ అమెరికా గాని, రష్యా గాని, జపాన్ గాని చాలా కంట్రీస్ అయితే అఫీషియల్‌గా మనకి సపోర్ట్ ఇస్తున్నాయి. అండ్ మెయిన్‌గా ఈ టెర్రరిజంనయితే వీళ్ళైతే ఆహ్, అరికట్టాలనైతే చాలా మంది ఎక్కువ ఆహ్, కంట్రీస్ అయితే సపోర్ట్ చేస్తున్నాయన్నమాట. ఇప్పుడు మన దేశం గూడా అసలకి నేవీ గాని, ఆర్మీ గాని, ఎయిర్ ఫోర్స్ గాని మొత్తం అయితే వీళ్ళు ట్రయల్స్ అయితే ఏస్తున్నారన్నమాట. లైక్ ఎలా అంటే ఒక యుద్ధానికెళ్ళేటప్పుడు ఎలా అయితే ట్రైన్ చేసుకుంటారో అంటే అన్నీ వర్క్ అవుతున్నాయా లేదా? అన్నీ వర్క్ అవుతున్నాయా లేదా? కొద్దిగా టెస్ట్ చేస్తారలా. ఈ యుద్ధంకి అయితే ఈళ్ళంతా టెస్ట్ చేస్తారనమాట. లైక్ ఎలా అంటే ఇప్పుడు ఒకవేళ సడెన్‌గా అయితే యుద్ధం జరగొచ్చనమాట. ఒకవేళ ఇది మనకి వరల్డ్ వార్ 3 కూడా దారి తీస్తదనమాట. ఎందుకంటే ఇప్పుడు ఇన్‌కేస్ ఒకవేళ పాకిస్తాన్‌కి ఏదైనా దేశం గాని సపోర్ట్ చేస్తే ఆటోమేటిక్‌గా అయితే వీళ్ళైతే ఏం చేస్తారంటే టీమ్ అప్స్ అయిపోతారనమాట. లైక్ ఎలా అంటే పాకిస్తాన్ వైపున్న దేశాలు మొత్తం ఒక టీమ్ అయిపోతాయి. ఇండియా వైపున్న దేశాలు మొత్తం ఒక టీమ్ అయిపోతాయనమాట. సో, దీనివల్ల ఏందంటే వరల్డ్ వార్ 3 కూడా వచ్చే ప్రమాదం ఉందనమాట. సో, కాబట్టి చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఇట్లా రాకూడదని చాలా మంది అనుకుంటున్నారు. ఎందుకంటే దానివల్ల అందరి మీద ఇంపాక్ట్ పడిద్దనమాట. మెయిన్‌గా మన ఇండియా మీద ఇంపాక్ట్ పడిద్ది. అండ్ వాళ్ళ మీద కూడా ఇంపాక్ట్ పడిద్దనమాట. సో, దానివల్ల అయితే చాలా మంది రాకూడదని కోరుకుంటున్నారు. అండ్ చాలా కంట్రీస్ కూడా ఈ పాకిస్తాన్ అండ్ ఇండియా మధ్య ఉన్న వార్‌లో అయితే చాలా మంది తలదూర్చుకోవట్లేదనమాట మెయిన్‌గా. ఎందుకంటే వాళ్ళకి తెలుసు తప్పు ఎవరి వైపు ఉందో ఏందో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళైతే పాకిస్తాన్ వైపయితే ఎక్కువ మంది సపోర్ట్ చేయట్లేదు. ఓన్లీ ఇండియాస్‌కే సపోర్ట్ చేస్తున్నారనమాట. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ పాకిస్తాన్‌కి చైనా సపోర్ట్ చేయాలన్నా సరే అఫీషియల్‌గా వాళ్ళు చేయరనమాట. ఎందుకంటే చాలా కంట్రీస్ అయితే ఇండియాకి సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఇప్పుడు చేసేదేందంటే పాకిస్తాన్‌తో పాటు చైనా వాళ్ళు కూడా కొద్దిగా బాగా ఇంపాక్ట్ అయిద్దనమాట. సో, కాబట్టి మన ఇండియా ఏందంటే, ఇప్పుడు వాళ్ళ మీద డైరెక్ట్ అటాక్ చేయకోకుండా, వాళ్ళకి ఎకానమీ‌గా దెబ్బతీస్తదనమాట. లైక్ ఎలా అంటే, సింధు రివర్‌ని కట్టేయడం గానీ, అండ్ లేకుంటే వాళ్ళ మనుషుల్ని పంపించేయడం గానీ, మన మనుషుల్ని తెప్పించుకోవడం గానీ, అంటే లైక్ ఎలా అంటే, వాళ్ళని కట్టడి చేస్తదనమాట. మనకి సామవేద,
దండోపాధ్యాయులు ఉంటారులా సేమ్ అలాగే అనమాట. వాళ్ళనైతే ఏదో వాటర్ వెళ్ళకుండా చేయడం అట్లా చేసిందనమాట. దీనివల్ల ఏంటంటే వాళ్ళు ఎకనామిక్‌గా వాళ్ళు చాలా దెబ్బ పడిపోతారనమాట. సో, దానివల్ల వాళ్ళకి మనీ లేకుండా, వాటర్ లేకుంటే ఎలా వాళ్ళు జీవించేది? సో, ఇప్పుడు ఇన్ కేస్ ఒకవేళ వీళ్ళు మన పీఎం సార్ ఏం చెప్పాడంటే, ఎవరైతే అక్కడ ప పహల్గామ్‌లో పహల్గామ్‌లో ఎవరైతే సివిలియన్స్ మీద అటాక్ చేసి వాళ్ళని చంపారో, వాళ్ళలో ఒకరినైతే చంపేసారని చెప్పారు అఫీషియల్‌గా. అండ్ వాళ్ళున్న స్థావరాలు కూడా పేల్చేసేసారు. అండ్ ఇంకా మిగతా వాళ్ళ కోసం గాలింపుగా ఉన్నారనమాట. వాళ్ళని కూడా పట్టుకొని వాళ్ళని ఎక్కడున్నా సరే పట్టుకొని చంపేస్తామనైతే ఈ మోడీ సార్ అయితే మామూలుగా అయితే వార్నింగ్ అయితే అందరికి ఇచ్చారనమాట. అండ్ వాళ్ళని ఎక్కడ కనిపించింది చంపేస్తామని చెప్పారు. దీనికైతే పాకిస్తాన్ అయితే వాళ్ళు పిచ్చోళ్ళేమో గాని, ఆ ఉగ్రవాదులు మేమే పోషించామని, ఆ ఉగ్రవాదులు మేమే ట్రైన్ చేసామని పిచ్చి పిచ్చిగా అయితే వీళ్ళైతే మాట్లాడతారనమాట. అంటే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ గాని వాళ్ళైతే ఇట్లా మాట్లాడుతున్నారు. సో, కాబట్టి ఏందంటే అసలకి నేనేమనుకుంటున్నానంటే వీళ్ళు మన మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు ట్రయల్స్ చేస్తున్నారు. నేవీని తీసుకెళ్తున్నారు. పెద్ద పెద్ద షిప్స్ తీసుకెళ్తున్నారు. పవర్‌ఫుల్ షిప్స్ తీసుకెళ్తున్నారు. వాళ్ళు ఫ్లైట్స్ కూడా టెస్ట్ చేస్తున్నారు. నాకేమనిపిస్తుందంటే వీళ్ళు ఖచ్చితంగా పాకిస్తాన్ వాళ్ళకి ఈసారి ఖచ్చితంగా ఏదో ఉంది బ్రో మొత్తానికి. కొడితే మామూలుగా ఉండదనమాట. ఈసారి అంటే వీళ్ళు కోలుకోవడానికి ఇంకా చాలా టైం పట్టిద్దనమాట. ఇప్పుడు ఇప్పుడు ఒకవేళ కనుక వీళ్ళు కనుక కొడితే మన ఇండియా వాళ్ళు కనుక కొడితే వాళ్ళకి మటికి మామూలుగా ఉండదనమాట. ఎందుకంటే అసలకి నార్మల్‌గా అయితే ఒక యుద్ధానికెళ్ళేటప్పుడే ఇంత సన్నిద్ధంగా, ఇంత పకడ్బందీగా వెళ్తారనమాట. సో, ఇప్పుడు నరేంద్ర మోడీ సార్ ఏం చేస్తున్నారంటే ఇంత నేవీని, ఆర్మీని ప్రతి ఒక్కళ్ళనైతే అక్కడ అసెంబుల్ అవ్వమంటున్నారనమాట. సో, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సంథింగ్ ఏదో జరుగుతుందనమాట. పెద్దగా జరుగుతుందనమాట. సంథింగ్ ఏదో జరుగుతుంది. కాబట్టి పాకిస్తాన్ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ పాకిస్తాన్ ఇలాంటి టైంలో రాంగ్ స్టెప్ వేస్తే మటుకు ఖచ్చితంగా వార్ అయితే జరిగిద్దనమాట. సో, ఇప్పుడు ఆ ఉగ్రవాదులను కూడా ఖచ్చితంగా చంపిన మటుకు మన దేశం వదలదనమాట. సో, కాబట్టి పాకిస్తాన్ వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ఇన్ కేస్ ఎవరైనా పాకిస్తాన్‌కి సపోర్ట్ గాని చేశారా ఈ టైంలో వాళ్ళకి కూడా అయితే మామూలుగా ఉండదనమాట. సో, కాబట్టి మన భారతదేశం అయితే ఇప్పుడైతే ఒక సెన్సేషన్ హై టెన్షన్‌లో నడుస్తుందనమాట. ఇప్పుడు మామూలుగా పాకిస్తాన్‌కి, ఇండియాకి మధ్య యుద్ధం అని ఒక హై టెన్షన్‌లో నడుస్తుంది. కాబట్టి పాకిస్తాన్ కొద్దిగా ఇలాంటి టైంలో కొద్దిగా సేఫ్ అయ్యి గమ్ముగా వెళ్తే మంచిది లేకుండా అయిపోద్దనమాట. మన వాళ్ళు అప్పటికి కూడా అసలకి ఇంక వదలమంటున్నారు. సో, పాకిస్తాన్ కూడా చాలా రకాలుగా అయితే ఇండియాని ఇబ్బంది పెట్టి టెర్రరిజంగా చాలా దాడులే చేస్తుందనమాట. పాకిస్తాన్ వల్ల ఇండియా ఎన్నో సార్లు ఇబ్బంది పడింది. అండ్ వీళ్ళు చాలా సార్లు చర్చించుకుంటున్నారనమాట. ఇలా చేయొద్దు, ఇలా చేయొద్దు ఎన్నో సార్లు చెప్పారనమాట. అయినా సరే ఈ పాకిస్తాన్ అయితే వినట్లేదనమాట. నాకు వీళ్ళని చూస్తుంటే నాకొక డైలాగ్ గుర్తొస్తుంది. 'రజనీకాంత్' మూవీలో ఒక టైం వచ్చిన తర్వాత మన దగ్గర మాటలుండవు ఓన్లీ కోతలే అని ఒక డైలాగ్ ఉంది చూసారా? ఇదైతే ఇక్కడైతే వర్తిస్తదనమాట. ఎందుకంటే మనం వాళ్ళు చేసింది చూసాం, చెప్పాం భరించామనమాట. ఇంకా మన మాటలుండవు. ఇంక ఓన్లీ చేతలేనట్టుగైతే మన పీఎం సార్ అయితే వాళ్ళతో ఎటువంటి డిస్కషన్ కూడా పెట్టుకోవట్లేదనమాట. అండ్ వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో అదైతే వీళ్ళు చేసేస్తున్నారనమాట. లైక్ ఎలా అంటే ఈ టెర్రరిజం అరికట్టడానికనమాట. సో, ఎందుకంటే వీళ్ళకి పిచ్చా బ్రో. మనం ఇప్పుడు 2025 సంవత్సరంలో ఉన్నామనమాట. అంటే ఇది అడ్వాన్స్‌గా జరుగుతూ పోద్దనమాట. ఇలాంటి టైంలో వీళ్ళు టెర్రరిస్ట్‌గా ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడి చేసుకొని ఏంటి బ్రో పిచ్చి కాకపోతే. కాబట్టి వీళ్ళకైతే పాకిస్తాన్ వాళ్ళు ఖచ్చితంగా అయితే మన ఇండియాతో బుద్ధి చెప్పిద్దనమాట. ఈసారి బలంగా చెప్పిద్ది. ఇంకా మనకి అఫీషియల్‌గా కొన్ని న్యూసెస్ రాలేదు. బట్ మనం కూడా కొద్దిగా న్యూస్‌ని ఫాలో అవుతా ఉన్నాం. ఏం జరిగిద్దో నాకు కూడా చాలా ఇంట్రెస్ట్‌గా ఉందనమాట. అండ్ ఖచ్చితంగా పాకిస్తాన్‌కి ఈసారి మంచిగా బుద్ధి చెప్పాలని నేను కూడా కోరుకుంటున్నాను. మన పీఓకే గూడా మనకి మళ్ళీ తీసుకొచ్చే విధంగా అయితే మన గవర్నమెంట్ చేసిద్దనుకుంటున్నాను. ఎందుకంటే మనం జమ్మూ కాశ్మీర్ గూడా మనకి వెనక్కి వచ్చే విధంగా ఉంటే చాలా సంతోషంగా ఉండిద్దనమాట. అండ్ ఈసారి మన భారతదేశం కొడితే వాళ్ళు ఇంకొక 10 సంవత్సరాల దాకా లెగవకుండా ఉండాలనమాట. అంటే 10 సంవత్సరాల దాకా గమ్ముగా మన వైపు చూడకుండా ఉండాలనమాట. అలా పుట్టాలనుకుంటున్నాను ఈసారి మటుకు. అండ్ ఈ విషయంలో మటుకు చాలా సీరియస్‌గా అయితే ఇండియాతో ఉంది. ఇన్ కేస్ ఒకవేళ దీంట్లో ఏమన్నా కలగ చేసుకుంటే మటుకు చాలా ఫైర్ అయితే జరిగిద్దనమాట. కాబట్టి ఈ విధంగా అయితే మనకైతే హై టెన్షన్ నడుస్తుందనమాట. ఇప్పుడు చాలా మంది ఇండియన్స్‌కైతే చాలా కోపంగా ఉంది పాకిస్తాన్ వాళ్ళని. వాళ్ళసలకి ఎప్పుడు కనిపిస్తే ఎప్పుడు చంపేద్దాం అన్నంత అంత కోపంగా ఉన్నారు. సో, దీని మీద నరేంద్ర మోడీ అయితే మంచిగా అయితే నిర్ణయం తీసుకొని వాళ్ళ మీద అటాక్ చేస్తే బావుంటదనమాట. అండ్ ఇది గూడా ఇప్పుడు ఎందుకంటే ఇలా అటాక్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఒక గుణపాఠం అయితే వస్తదనమాట. అండ్ వాళ్ళు గూడా మతి భ్రమించిన వాళ్ళకి ఏంటి అంటే చెప్తున్నారు. మేమే పోషించామంటున్నారు. మేమే ట్రైన్ చేసామంటున్నారు. వాళ్ళు మా వాళ్ళే స్వతంత్ర యోధులని పిచ్చి పిచ్చిగా మాట్లాడతారనమాట. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పిచ్చలు పగులుతాయనమాట ఆళ్ళకి ఖచ్చితంగా. కాబట్టి కొద్దిగా దగ్గర పెట్టుకొని జాగ్రత్తగుండండి. ఇప్పుడు వాళ్ళకి వాటర్ లేక ఇప్పుడు వాళ్ళకి ఓన్లీ వాటర్ కట్ చేసినందుకు వాళ్ళంత ఇబ్బందులు పడుతున్నారంటే, ఇప్పుడు మనం ఒకవేళ వాళ్ళ మీద డైరెక్ట్‌గా అటాక్ చేస్తే వాళ్ళు తట్టుకోలేరనమాట.
సో దానివల్లైతే కొద్దిగా ఆలోచిస్తున్నారు. అండ్ నాకు తెలిసి సంథింగ్ ఏదో ఫిషింగ్ జరుగుతుందనమాట మొత్తానికి. ఎందుకంటే పీఎం సార్ అంతా ఈసారి చాలా సీరియస్‌గా తీసుకుంటున్నాడు పాకిస్తాన్ విషయం గురించి. అండ్ చూద్దాం అసలు ఏం జరిగిద్దో. అండ్ మీరు కూడా ఈ వీడియో నచ్చితే మీకు కొద్దిగా లైక్ చేసుకోండి, సపోర్ట్ చేసుకోండి. మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట. అండ్ చూద్దాం ఏం జరిగిద్దో. మనం కూడా పాకిస్తాన్ మధ్య, ఇండియా మధ్య వార్ ఏ విధంగా ఉండిద్ది. అండ్ మన వాళ్ళే ఖచ్చితంగా గెలుస్తారు తప్పకుండా గెలుస్తారనమాట. అండ్ చూద్దాం వాళ్ళు ఎన్ని రకాల నాటకాలు ఏస్తారో చూద్దాం. అండ్ ఓకే. ట్యూన్‌లో ఉండండి. మన వీడియోస్ వస్తా ఉంటాయి. కొద్దిగా చూస్తా ఉండండి. మీకు కొన్ని అప్డేట్స్ ఇస్తా ఉంటానమాట. ఓకే. బాయ్.